హాయ్ బెజవాడ పీపుల్, వెల్కమ్ టు పీడీటీవీ. సో ఈ రోజు అయితే మనం విజయవాడ మంగళగిరి హైవే మీద అయితే ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి బాబా రామ్దేవ్ అనమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి వెజ్ అనేది బాగా స్పెషల్. అది కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర వెజ్లోనే 200 వస్తున్నాయి. సో వెజ్లో నార్మల్గా 1-2 ఉంటాయి కదా. సో అలా కాకుండా వీళ్ళ దగ్గర అయితే 200+ ఐటమ్స్ అయితే వెజ్ దొరుకుతాయి. అలాగే జనరల్గా దాబా అనగానే మంచం సిట్టింగ్ వేసేసి అలా ఉంటుంది కదా. సో ఇది డిఫరెంట్ అనమాట. మనకి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో నాతో పాటు అయితే వచ్చేసేయండి. సో వీళ్ళ దగ్గర అయితే రోటీసే కాదండి, రైస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. లైక్ అంటే రైస్లోనే మనకి మీల్స్ కావాలని దొరుకుతుంది. అలాగే ఫ్రైడ్ రైస్లు, బిర్యానీస్, వెజ్ బిర్యానీస్ కూడా దొరుకుతాయి. అందులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంట. సో అవన్నీ ఏంటో మనకైతే ఒకసారి చూపిస్తారు కూడా. సో ప్రజెంట్ అయితే కనుక ఇంకా లేచకుండా ఒకసారి కిచెన్కి అయితే మనం వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లచ్చా పరాటా వేస్తారు కదా, కి మెత్తి చామన్. మేతి చామన్ టెక్స్చర్ కూడా చూస్తున్నారా, చాలా థిక్గా ఉంది కదా. మనం బయట అయితే చూస్తుంటాం చాలా లూజ్గా ఉంటుంది కదా. సో టెక్స్చర్ కూడా చూడండి చాలా బాగుంది. ఓకే, లచ్చా పరాటా విల్ ట్రై. బాగుంది. సో లచ్చా పరాటా కదా ఇది, అంటే దీనిలో ఉన్న అంటే స్పైసెస్ ఉన్నాయి చూసారా, అన్నీ కూడా మన నవ్వులే కొద్దీ అన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. మేతి పన్నీర్ గురించి అయితే చెప్పవసరం లేదనమాట, బయట కూడా తిని ఉంటారు కదా. సో దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే.
సో ఐటమ్స్ అయితే మన ముందుకైతే వచ్చేసాయి అన్నమాట. చూస్తున్నారు కదా, రోటీస్తో పాటు రైస్ కూడా ఉంటాయన్నా కదా. సో ఫ్రైడ్ రైస్ ఉంది, కడాయి పన్నీర్ ఉంది, తర్వాత చిల్లీ పన్నీర్ ఉంది, మేథీ చమన్, సో లచ్చా పరాటా అండ్ అలాగే మేథీ పరాటా. సో ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇవైతే టేస్ట్ చేసి చెప్తాం మనం ఎలా ఉన్నాయో. ఓకే, సో ఫస్ట్ అయితే మనం చిల్లీ పన్నీర్ అయితే టేస్ట్ చేద్దాము. ఇదిగోండి, విత్ క్యాప్సికమ్ ఆనియన్స్ వేసేది. చాలా బాగుంది. అది చిల్లీ పన్నీర్ అన్నారు కదా, స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంది. ఇంకొచ్చి ట్రై చేయండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేథీ పరోటా అని చెప్పాం కదా. సో అంటే మెంతికూర వేసి చేస్తారనమాట మేథీ పరోటా అంటే తెలియని వాళ్ళకి. ఇట్లా ఉంటుందన్నమాట. బాగుంది ఇది కూడా, అంటే చూడటానికి తందూరీ లాగా. నిజంగా చాలా బాగుంది. రొట్టి తినేసేయచ్చు నిజంగా, ఏమీ అవసరం లేదు. చాలా బాగుంది నిజంగా. టేస్ట్ అయితే నిజంగా అంటే రొటీన్గా లేదండి, ఇక్కడైతే నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. సో ఒకసారి మీరు కనుక అలా హైవే మీద వెళ్తుంటే చక్కగా ఈ డాబా దగ్గరికి ఆగి చక్కగా తినొచ్చు అనమాట. ఫ్యామిలీతో కూడా వచ్చి తినొచ్చు. చూసారు కదా, సిట్టింగ్ కూడా చాలా బాగుంది కదా. సో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఇంక అంటారు, ఇవి కూడా నాకు తెలిసి అదే రేంజ్లో ఉంటాయి టేస్ట్ అయితే. సో నేనైతే ఇంకా లేట్ చేయకుండా అయితే ఫుడ్ అయితే ఫినిష్ చేసేసి ఇవి ముందుకు మాట్లాడుతున్నాను మళ్ళీ. సో ఫుడ్ అయితే నేను టేస్ట్ చేశానండి, నిజంగా చెప్తున్నాను, నిజంగా చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే ప్రతిదీ బాగుంది. రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, దాబానంగానే ఉండవనుకుంటారు కదా. సో నిజంగా చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి మీరైతే టేస్ట్ చేయండి, ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి అయితే టేస్ట్ చేయండి. సో ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనం విజయవాడ హైవే మీద మంగళగిరి దగ్గర ఉంటుందండి. మంగళగిరి దగ్గర ఉంటుంది బాబా రామ్దేవ్ దాబా అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసేయండి. అండ్ అలాగే ఇది స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్స్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో కింద లింక్ అయితే ఉంటుంది, సో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాము. సో signing off.